శ్రీమతి నమః. రాముడు గురించి తెలుసుకోవాల్సిన లక్షణాలు ఎన్నో ఉన్నా మనం రాముడు మాంసం తిన్నాడా, రాముడు అడవికి వెళ్ళాడా, రాముడు గొడవ పడ్డాడా, రాముడు సముద్రుడికి దండం పెట్టాడా, రాముడు శివలింగ ప్రతిష్ఠ చేశాడా, ఇక్కడే ఆగిపోయింది. మన ఆలోచన ఎంత వైడ్గా ఉంటే అంతగా మనం వృద్ధి చెందుతాం. మన ఆలోచన ఎంత సంకుచితంగా ఉంటే అక్కడే ఉండిపోతాం. అందుకే మనం ఇక్కడ ఈ పరిధిలోనే ఉండిపోయాం. కానీ రాముడి నుంచి నేర్చుకోవలసిన లక్షణాలు గుణాలు ఎన్నో ఉన్నా వాటన్నింటినీ పక్కన పెట్టేసి రామా అని పెదాలతో మాత్రమే పలుకుతున్నాం. రామా అని మనస్సుతో పలికితే మనం ఎప్పుడూ గొడవపడం. అదే చెప్తున్నారు ఇందులో కూడా కంచర్ల గోపన్న గారు. సమక్షమాది శృంగార గుణాభిరామ. పరుడు సులభుడై నరుడు కావచ్చు, కానీ నరుడిగా వ్యవహరిస్తున్నా లోపల పరత్వం గుర్తుండి అహంకారంతో ఎవ్వరు చేరటానికి వీలు కానివాడే అందరినీ తప్పుపడుతూ శిక్షించే స్వభావం ఉంటే మనకేంటి లాభం? కనిపించిన ప్రతివాణ్ణి తప్పుపడుతూనే ఉన్నాము అని అనుకో, మనం ఎంత భగవంతుడి లక్షణాలు ఉన్నాయని చెప్పుకున్నా కానీ లోపల ద్వేషము అహంకారం ఉంటే ఇంకేం లాభం? మనం వాళ్ళ దగ్గరికి వెళ్తామా? వెళ్ళలేం కదా. కానీ రాముడు అలాంటి వాడు కాదు అని చెప్తున్నారంటే మనం రాముడి నుంచి నేర్చుకోవాల్సిందేంటి? అహంకారము అనేది ఉండకూడదు. అనవసరంగా ఇంకొకరిని తిట్టడము నిందించటము అనేవి ఉండకూడదు అని మనకు రాముడు చెప్తున్నాడు. ఇంద్రియాలను జయించినవాడు, మనస్సుని నిగ్రహించుకున్నవాడు. శమము అంటే ఇంద్రియ నిగ్రహము. మనస్సుని జితేంద్రియాలని తప్పుగా ప్రవర్తించకుండా నిగ్రహింపగల జితేంద్రియుడు రాముడు. పరుషమైన మాట పలికినా సరే బదులు పలకడు. చాలా శాంతంగా ఉంటాడు రామచంద్రమూర్తి. క్షమాగుణానికి రాముడికి రాముడే సాటి. 100 అపకారాలు చేసినా ఒక్క అపకారం కూడా ఆయనకి గుర్తుండదు, మరిచిపోతాడు. అలా మరిచిపోయే లక్షణం ఎంత గొప్ప లక్షణమో తెలుసా? మనల్ని ఎవరు ఎంతమంది ఏం చెయ్యాలి అని అనుకున్నా వాటిని ఏమీ గుర్తుపెట్టుకోకుండా మరిచిపోవటం అనేది రాముడి లక్షణం. మనం రాముడిని ప్రేమిస్తున్నాము, రాముడిని అభిమానిస్తున్నాము అంటే రాముడి గుణాలని కూడా మనం వంట పట్టించుకోవాలి. అలా పట్టించుకున్నాడు రామ అన్నా ఒకటే, ఇంకేవైనా అన్నా ఒకటే. అసలు రావణుడి యొక్క అపకారం కూడా రాముడికి గుర్తులేదు, మరిచిపోయారు. రావణుడి కంటే అపకారం చేసిన వాడు ఎవరైనా ఉంటారా రాముడికి? అలాంటి వాడు చనిపోయిన తర్వాత భీష్ముడు సంస్కారం చేయటానికి ఒప్పుకోడు. నీచుడు రావణుడు ద్రోహం చేశాడని యావగించుకుంటే రామచంద్రమూర్తి చెప్తారు, విభీషణ నీకు ఇతను సోదరుడు కదా, నీకు ఎలా సోదరుడో నాకు కూడా సోదరుడే. నువ్వు నాకు మిత్రుడివి, ఇతడు నీకు సోదరుడు. మిత్రుడి సోదరుడు సోదరుడే కదా, కాబట్టి నేను సంస్కారం చేస్తాను అని సిద్ధపడ్డాట రామచంద్రమూర్తి. అది రాముడి యొక్క క్షమాగుణము. ప్రాయోపవేశం చేసి దారి విడువు అని ప్రార్థిస్తే సముద్రుడు దారినివ్వలేదు. అప్పుడు రామచంద్రమూర్తి కోపం తెప్పించుకుని విల్లు ఎక్కుపెట్టి నీరు ఇంకినట్లు చేస్తానని చెప్పి పలికితే వెంటనే అప్పుడు వచ్చాడు సముద్రుడు, శరణు శరణు రామా శరణు శరణు అని. ఈ బాణం వ్యర్థంగా పోదు, ఏం చెయ్యాలి అని చెప్పి అప్పుడు ఈ లోకానికి అపకారం కాని విధంగా ఆ బాణాన్ని ప్రయోగించారు. ఎంతటి క్షమాగుణమో కదా రామచంద్రమూర్తి. సీతమ్మను బాధించిన కాకిపై కోపంతో బ్రహ్మాస్త్రం వేశారు. కానీ ఆ కాకి ఏం చేసింది? రామా రామా క్షమించండి, నన్ను క్షమించండి, నేను పొరపాటు చేశాను, నేనేం కావాలని చేయలేదు అని చెప్పి వచ్చి పశ్చాత్తాపపడితే, సరే బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించాను కదా, దీన్ని మళ్ళీ వెనక్కి ఎలా తీసుకోవాలి అని చెప్పి మెత్తబడి ఆ కాకినే అడిగి కన్ను మాత్రం తీసేసిన క్షమాశీలుడు రాముడు. రాముడి గుణాలన్నీ శృంగార గుణములు అంతే. ఇంకిప్పుడు ఇది ఇక్కడ వరకు వస్తారు, ఇంకా పూర్తిగా వినరు. రాముడు శృంగారుడా, శృంగార గుణములా అని చెప్పి తమ్నెల్స్ పెట్టి వీడియోలు చేస్తారు. మనకి సంస్కృతము వచ్చిందని అనుకోండి, అప్పుడు పదాలకి అర్థాలు తెలుస్తాయి. తెలుగులో నానార్థాలు ఉంటాయి. పదకోశం చదివితే ఒక పదానికి ఎన్ని అర్థాలు ఉంటాయో, ఒక పదాన్ని ఏ ఏ సందర్భాల్లో ఉపయోగిస్తే ఎక్కడెక్కడ అర్థం మారిపోతుందో అనేది తెలిస్తే మనం ఇప్పుడు పెట్టుకుంటున్న ఈ గొడవలన్నీ పెట్టుకోం. మనం సంస్కృతము అనే పలకలేకపోతున్నాం. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పిల్లలందరూ వాళ్ళకి తెలుగు మర్చిపోతున్నారు కదా, సంస్కృతం మర్చిపోతున్నారు కదా, వాళ్ళు కూడా సంస్కృతము అనరు, సంస్కృతము అంటారు. అసలు సంస్కృతము అనే పదమే లేదు. కానీ పిల్లలకి ఎన్నిసార్లు చెప్పినా సంస్కృతము సంస్కృతము అంటారు. సంస్కృతము అన్నమాట. అయితే ఇక్కడ శృంగార గుణములు అనగానే ఇంకా గొడవ మొదలైపోతుంది. ఇప్పుడు దీని గురించి ఇక్కడే క్లారిటీ ఇవ్వలేదనుకోండి, ఇంకా మామూలుగా ఉండదన్నమాట. శృంగ అంటే శిఖరము, అర అంటే సంచరించునది, శృంగారము అంటే
అన్ని రసములలోనూ శిఖరమునందు ఉండెడిది అని. అంటే రాముడి గుణములు లోకంలో పేర్కొనబడే గుణాలన్నింటిలోనూ శిఖరమునందు ఉంటాయన్నమాట. అందుకే రాముని చూసిన వాళ్ళు ఆ గుణాలకి వశపడకుండా ఉండలేరు. ఇక్కడ శృంగారము అంటే అర్థం ఏంటి? శిఖరము అని అర్థం చేసుకోవాలి. అలాగే రాముడి వీర్యానికి రావణుడు వశపడ్డాడు. ఇక్కడ కూడా అంతే, వీర్యము అని కనిపించింది కాబట్టి మన దృష్టి అంతా ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది. ఇంకక్కడి నుంచి పరమేశ్వరుడి వీర్యం ఎక్కడ పడింది, నారాయణుడి వీర్యం అక్కడ పడింది అని మొదలెట్టేస్తాం. మనకి ఒక పదానికి ఒక అర్థమే తెలుసు, ఆ అర్థం కూడా వక్ర భాష్యంలో ఉంటుంది కాబట్టి దాన్ని ఎప్పుడు అలాగే ఆలోచిస్తాం. ఇక్కడ వీర్యము అంటే అర్థం ఏంటంటే వీరము, వీరుడు అని. వీర్యవాన్ అంటారు. వీర్యవాన్ అంటే మనం అపార్థం చేసుకునే మన భాషలో వీర్యవాన్ కాదు. వీర్యవాన్ అంటే వీరుడు అని. రాముడి వీర్యానికి రావణుడు వశపడిపోయాడు. మామూలుగా ఎవరైనా అక్కడ పదం రాశారనుకోండి, రాముడి వీర్యానికే రావణుడు వశపడిపోయాడు, చూసారా ఇలా రాసేస్తున్నారు, అన్నీనేమో ప్రక్షిప్తాలు రాసేస్తున్నారు అని మొదలెడతారు. మనకి అర్థం తెలుసుకుని మాట్లాడడం రావాలన్నమాట. సౌందర్యానికి శూర్పణఖ వశపడింది, ఔదార్యానికి విభీషణుడు వశపడ్డాడు. ఇలా రాక్షసులను కూడా ఆకర్షించే గుణాలు రాముడికి ఎక్కువ ఉన్నాయి. రాక్షసులను కూడా ఆకర్షించే గుణాలు రాముడికి ఉంటే ఇంకా మామూలు సామాన్యులను ఆకర్షించటం పెద్ద వింతేం కాదు కదా. రాముడు శమము, క్షమ మొదలగు మహోన్నత శిఖరాలను అధిరోహించిన గుణాల చేత మనసులను ఆనందింపచేసేవాడు అన్నమాట. అలాగే త్రిజగన్నుత శౌర్య రమాలలామ, గుణాలన్నీ గొప్పవే. రాముడి శౌర్యము 3 లోకాల చేత కొనియాడబడింది అని శౌర్యాన్ని కీర్తించి 3 లోకాలచే ప్రశంసింపబడిన శౌర్యలక్ష్మిచే అలంకరింపబడిన మహానుభావ అని కీర్తిస్తున్నారు. రామచంద్ర ప్రభు యొక్క శౌర్యము మనుషుల చేత, దేవతల చేత, అసురుల చేత కూడా కీర్తించబడింది. మునులు, సీతమ్మ తల్లి కూడా 14,000 మంది రాక్షసులతో ఒక్కసారి యుద్ధం చేస్తే రాముడు ఆశ్చర్యపోయారు వాళ్ళందరూ కూడా. దేవతలు పుష్పవృష్టిని కురిపించారు. అకంపనుడు, రావణుడు కూడా ఆశ్చర్యపడ్డారు. అందులో రావణుడి యొక్క గుర్రాలు పోతాయి, రథం విరిగిపోతుంది, ధనస్సు, కవచము ఇవేమీ లేకుండా నించున్నప్పుడు గచ్చ వెళ్ళుము, మరలా ధనస్సును, అమ్ముల పొదలను తీసుకుని రథంతో కవచంతో యుద్ధానికి రా అని పలికిన శౌర్యశాలి రాముడు. వాడికి రథం లేదు కదా, కింద పడిపోయాడు కదా, ఇదే సమయం మనం వేసేద్దాం దెబ్బ, వాడేమో లోకుగా దొరికాడు కదా, వాడు ఇప్పుడు మనకేమో ఏ ఆయుధాలు లేకుండా దొరికాడు కదా అని రాముడు ఆలోచించలేదు. శౌర్యవంతుడు రాముడు. అతన్ని ఎవరూ లేని స్థితిలో, ఏమీ లేని స్థితిలో, అసహాయ స్థితిలో చంపాలని రాముడు అనుకోలేదు. అది రాముడంటే. రాముడి నుంచి నేర్చుకోవాల్సిన లక్షణాలు ఎన్నో ఉన్నా మా రాముడిని అన్నారా అని పేటెంట్ హక్కులన్నీ రాముడి మీద వాళ్ళకే ఉన్నట్టు మాట్లాడతారు కొంతమంది. అలాంటి మనమందరం కూడా ఏం నిర్ణయించుకోవాలి? రాముడి గురించి నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉంటే అవన్నీ వదిలేస్తున్నాం రామా, ఇక నుంచైనా సరే నీ లక్షణాలని మేము వంట పట్టించుకునేటట్లు అనుగ్రహించు అని రాముడిని అడిగితే ఆ అనుగ్రహం ఖచ్చితంగా మన మీద ఉంటుంది.